9:15 తొక్కలే. అమ్మో 9:15 అయిందంటే మా తొక్కలో వాళ్ళంతా ప్యాకెట్ మొదలెట్టేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయానంటే ఏమే తక్కువ ఏమిటి అమ్మేద వ్రతం చేస్తుందట. సాయంత్రం మిమ్మల్ని అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టాను. ఎదురింటి రామలక్ష్మి వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలోదని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాట్లాడండి. అయ్యో అవే మాట్లాడండి అంటే దాని అర్థం తాగుబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో వెళ్ళిపో. అబ్బాయి ఇలా ఇలా గడ్డ సమాన్ పడరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. థ్యాంక్ గాడ్ ఉన్నావా? ప్యాకెట్కి చెక్ చేసి ఉంటావు అనుకున్నాను. జస్ట్ స్టార్ట్ అయ్యాను ఎదురుపడ్డావు. ఏంటి జైమాలిని నవ్వులు వదిలేసిన జరదా కిల్లీలా ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఎనీ కష్టం? కష్టాలంటే కష్టాలు కాదు. ఇది ఉంచుకుని 200 ఇచ్చావంటే 4 కౌంట్లు కొట్టి నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. ఓఎస్. ఏమండి బాలింతరాల్ని చంటి బిడ్డతో వస్తున్నాను స్టేషన్కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదే? కన్నావులే రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం తిని బారేసిన కమలాపడి తొక్కలా ఫేసి ఇది నువ్వు. అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటి నుంచి అలా మాట్లాడతారు? ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెళ్తే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెంకేసుకొని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది. తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదా కంటిన్యూ అయిపోతున్నాను. భక్త ఏం డౌటా? నీ అబ్బా అవతరాలు వచ్చే టైం అయింది. వచ్చి చాపలేచావు. అలాగే వస్తున్నానండి. స్వీట్ ఆర్డర్ చేసావా? చేశానండి. కాఫీ ఇదిగో ఇప్పుడే పెడుతున్నానండి. ఇంకెప్పుడు పెడతావే? అవతల వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. ఒక్క పొలందా? నిండుకుందండి. ఉందా? ఉంటది. నీకు హారతి కర్పూరం అగరత్తుల మీద ఉన్న శ్రద్ధ ఒక్క పొడి ఒక్క పొడి మీద ఉండి సాగుతు మరి. అమ్మనా కన్న కొడక వాట్ ఆర్ యు డూయింగ్? సెకండ్స్ సీయింగ్. ఇప్పటిదాకా రీడింగ్, జస్ట్ స్లీపింగ్. గోయింగ్ షాపింగ్, ఒక్క పొడి టేకింగ్, వెంటనే కమింగ్. హలో నమస్కారం. నమస్కారం. దయచేయండి దయచేయండి. వచ్చారా? ఇచ్చే తాళసేటుంది. పర్వాలేదు దాంతే ఉంది. తమరు వచ్చారు అదే 10,000. కాళ్ళు కడుక్కోండి. శుభం. అలాగే చేద్దాం. రండి రండి. ఇప్పటిదాకా తమరు రాకపోతేను చిలకలో చిలక కాళ్ళు చేతులు ఆడలేదు అనుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? వచ్చి వచ్చేసిన ప్రారంభించేద్దాం. ప్లేట్ లో ఫ్లూటు రెడీ. నేను రెడీ. మరగతాం ఏడు ఎలాగైనా నా పెళ్లి అయిపోవాలయా? ఓహో అమ్మాయిల ఫోటోలు చూపెట్టు. ముందు పెసరట్టు ఉప్మా తినిపించా. నీ తిండి తగలేవరే సుబ్రా. ఏంట్రా లోపల ఏముందిరా? నిక్కరుంది. ఈ ఎదవేటకారం మరించలేక నీ పిల్లం సింగపూర్ వెళ్ళిపోయింది. నా పిల్ల ఊసి నీకు ఎందుకురా? సర్లేరా 1/2 పెసరట్టు పట్టురా. ఇదిగా వడేవర్లా నీకు ఊర్లో పిల్లని ఇవ్వడానికి భయపడి చేస్తున్నారా? నేనేమన్నా వీరప్పని వియ్యకున్నా కాదా? దుర్యోధనుడు దోతవే. నీకు పిల్లని ఇస్తే ఆ పిల్లనితో కాపురం చెయ్యాలా లేక సూర్య గారితో గుండి గీయించుకోవాలా అని భయపడుతున్నారు. అంటే వాడి చావు నా పెళ్లి ఒక్కసారేనన్నమాట. వాడు చస్తేనే కానీ నాకు కళ్యాణ యోగం లేదన్నమాట. వాడు నా పెళ్లి పందిరికి ఫిలమెంట్ లేని బలువు అయిపోయాడు. నా సోమరంగడికి తలుపులు లేని కిటికీ అయిపోయాడు. నీచుడు నికృష్టుడు అని ఎప్పటికీ నేనన్నాను. నా దుర్యోధనుడు 99 మందికి అన్నయ్య, ధృతరాష్ట్రుడి కొడుకు, అభిమాన ధనుడు. అభిమానించే వాళ్ళకి కొంగు బంగారం, ద్వేషించే వాళ్ళకి దొంగ బంగారం. ఒరే ఒడే కంగారు పడకరా. వచ్చింది కౌరవుడు కాదు కారు. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా? ప్రతి వాడు తమిళ్లో కథ చెప్పు అంటారా? ఇది ఉంది.
మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోపు అయిపోయిందిరా. రేయ్ నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు గుట్టలు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలోది బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బావులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకుని అద్దాలు అమ్మరా? అమ్ముతారియా? 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. బుద్ధి నుంచి నేను చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लेके तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడు హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీకొట్టించుకున్నారు, మీలాంటి రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకు లేదు చెప్తే తెలుసుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. अरे ओ खाजा सेठ, प्रॉब्लम क्या है तेरा? आज सुबह सुबह मैं आंध्र पोरागल तिट्टे अंटा ఎవరు లేరనుకున్నావు వెనకాల. ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल బోలో తుమ్ బోలో. मैं बोलो. 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి, చిప్పకూడు తింటాయి, ధమ్కీ దేతాయి. జుబేదా లేదా లోపల? అరే ఓ జుబేదా కడక్ చాయ్ లేవనా మేరే లియే? అరే ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడుతున్నావుగా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? క్యా సమझ रहा है तू? బర్బాద్ గాళ్ళు అంటాయి. अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो, रेस्पेक्ट से बात करो. क्यों रेस्पेक्ट? क्योंकि रेस्पेक्ट छतरे आना. क्यों रेस्पेक्ट? क्या? अरे फेस छोड़ो. शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति. हाँ ఒక్క సినిమా తీయకుండానే. అరే తీస్తారు భయ్, పారిపోతారా? అట్లా జైలుకు పంపుతాయి. అరే జుబేదా కేసి హో? జుబేదా క్యూ? అరే కుచ్ నహీ సాబ్, మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను, కిరాయి కట్టాలి కదా. తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు, పట్టుకొచ్చాను. క్యా సాబ్ ఇంటి ఇవ్వకుండా ఏడిపిస్తున్నారా? అదే కదా చెప్పాను. అరే కోటి తప్పురా, ఠీక్ నహీ సాబ్. తొందర చాలు. ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారు. తన ఇటుక పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా. చెప్ జుబేదా కాదు నేను. తొందర చాలు. రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు, తోకే ఆటో రూట్ మారింది. అట్లా కాదు సార్, మీ ఆటో నడుపుతున్నాను, రెంట్ ఇచ్చాను. అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు. అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు. साहब कितना बात बोले आप? अब भी देता हूँ, अब भी देता हूँ भाई. इंस्पेक्टर मैं एमएस खाजा बोल रहा हूँ. పైన 2 బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించాయి. आप इमीडिएटली 3 months rent ले लो. मत आना. शुक्रिया साहब. तुम अंदर चलो. चलो जुबेदा साहब तुम बाहर चलो. बुड्ढा साला.